డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. కోట్ల కుమ్మరించే ఏరియా అంటే ఏంటి? కోట్లు ఎట్లా వస్తాయి? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే కోట్లు వస్తాయా? పని చేస్తే వస్తాయా? ఇన్వెస్ట్ చేసే కోట్లు వస్తే డెఫినెట్గా వస్తాయండి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఒక కొత్త ఏరియా, ఎమర్జింగ్ ఏరియా, అప్కమింగ్ ఏరియా, డెవలపింగ్ ఏరియా. దాంట్లో పెడితే మీకు గజం 9,500 నుండి స్టార్ట్ అవుతుంది. రకరకాల ప్రాజెక్ట్స్, రకరకాల అన్ని మ్యాక్సిమం గేటెడ్ కమిటీస్ 50 ఎకరాలు, 100 ఎకరాలు, 150 ఎకరాల్లో ఉన్నాయి. సో ఈ ఏరియా మీద నేను కొద్దిగా అవగాహన ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఇది మన సిటీకి 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫామ్ ప్లాట్స్ కానీ, లేదా రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ కానీ, కమర్షియల్ ప్లాట్స్ కానీ అన్నిటికీ ఉంది. ద రేంజ్ ఈజ్ బిట్వీన్ 9,500 to 10,000, 15,000, 20,000, 30,000, 35,000 ఈ రేంజ్లో రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి, రోడ్డుకి 3 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అయితే ఈ ఏరియా గురించి ఎందుకు మాట్లాడలేదు, ఈ ఏరియా ఏంటనేది డెఫినెట్గా ఈ వీడియో చివరిలో చెప్తాను. ఈ ఏరియా దగ్గర వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి చెప్తాను. బేసికల్గా రఫ్గా 2,400 ఎకరాలు ప్లస్ మొబిలిటీ వ్యాలీ అని ఒక ఇండస్ట్రీ జోన్ డిక్లేర్ చేశారు గవర్నమెంట్. ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చింది. సో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ టు స్టార్ట్ ది అలొకేషన్ అండ్ బిగినింగ్. రెండవది, దీని పక్కనే 500-600 ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ శాంక్షన్ చేశారు. దానికి కూడా వైడ్ రోడ్స్, ఐ థింక్ 150-200 ఫీట్ రోడ్స్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. నేను లాస్ట్ వీక్ వెళ్ళి చూసి వచ్చాను. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సంగారెడ్డి. అండ్ నేను చెప్పబోయే ఏరియా RRR లోపు ఉంది. RRR నేను అంతకుముందు చెప్పాను, గ్రోత్ కారిడార్ ఈస్ 2-3 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ కూడా మీకు గ్రోత్ కారిడార్లు వస్తుంది. లేటెస్ట్ నా గవర్నమెంట్ ప్రకారం RRR టు ORR ఆర్ ORR టు RRR మధ్యలో అనేది సెటిలైట్ టౌన్షిప్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, ఇండస్ట్రియల్ జోన్ కానీ, మెట్రోస్ కానీ, ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ 10 yearsలో మాత్రం డెఫినెట్గా దిస్ ఏరియా ఈస్ గోయింగ్ టు బూమ్ బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ టు ORR, ఇట్ ఈస్ క్లోజ్ టు ఎయిర్పోర్ట్, ఇట్ ఈస్ జస్ట్ అడ్జసెంట్ టు బిఫోర్ RRR ఒక 4-5 కిలోమీటర్స్ ముందే ఉంటుంది. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ప్లస్ ఈ ఇండస్ట్రీ 2,400 ఫుడ్ ప్రాసెసింగ్ మొత్తం 3,000 ఎకరాల దాకా ఇండస్ట్రీ జోన్ వస్తుంది. ఇవి కనుక వచ్చాయంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ మైన్ అని చెప్పాలి. ఐఎమ్ హోపింగ్ దట్ this will become next Gachibowli or next financial district of Hyderabad and things will change. అలా సిటీకి నలుమూల, స్టేట్కి నలుమూలలో కూడా డెవలప్ అవుతుంది. ఇది ఒక ఏరియా ఎక్కడ వస్తుందంటే మీకు చూసుకుంటే కనుక మోకిలా, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, సంగారెడ్డి ఇది ఏరియా అండి. ఇప్పుడు మీరు మోకిలా, శంకర్పల్లి చూసుకుంటే 60,000-80,000 పర్ యార్డ్ అమ్ముతున్నారు. కానీ ఇక్కడ నేను ఏం చెప్తానంటే 9,000 నుండి 9,500, 10,000 రూపాయల నుండి 20,000-25,000 మీకు ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఫ్రీ జోన్లో ఉన్నాయి, ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్స్ అయితే 30,000-40,000 ఉన్నాయి. అండ్ రోడ్ ఫేసింగ్ పెట్టుకుంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఆ పర్టికులర్ రోడ్లో నాకు తెలిసి దాదాపు 15-20 ప్రాజెక్ట్స్ మెయిన్ రోడ్ నుండి ఎంతో లోన్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ వేరియస్ సర్వే చేశాక ఐ ఫెల్ట్ నెక్స్ట్ 5-6 yearsలో పెడితే ఇక్కడ డబుల్ టైం అవుతుంది. 10 yearsలో 5 times ఈజ్ గ్యారంటీడ్ బికాస్ ఆ ఉన్న పొటెన్షియల్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. మెహతాబ్ ఖాన్ కూడా దాటిన తర్వాత చూసుకుంటే మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ విలేజ్కి ఆనుకొని ఉంది ఇదంతా. దీని మీద మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది లేదా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చీపెస్ట్ ఏరియా అవైలబుల్ యాజ్ ఆఫ్ నౌ అండ్ విత్ షార్టెస్ట్ డిస్టెన్స్, విత్ హ్యావింగ్ ఈక్వి డిస్టెన్స్, తక్కువ డిస్టెన్స్ టు ORR, RRR, ఎయిర్పోర్ట్ to the city. Just it is a half an hour drive. And ఒక్కసారి RRR అయిందంటే మేము ది డ్రైవ్ టైం మే కమ్ బ్యాక్. ఎందుకంటే ఈరోజు 30-40 కిలోమీటర్స్ అనేది హాఫ్ అన్ అవర్లో నడిపేస్తాం. 120 km/h మనకి ఇస్తున్నాం. సో ఈ ఏరియాలో ఎవరైనా డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఇస్ వన్ ఆఫ్ ది పొటెన్షియల్ ఏరియా విచ్ ఈస్ గోయింగ్ టు బూమ్ ఇన్ రియల్ ఎస్టేట్. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ us and the number being scrolled will definitely help you. But please, suggestion is please take appointment for consulting. Don't ask sir 1 minute మాట్లాడి మీరు 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయొద్దు. అయితే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.